ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మీ వీడియోస్ చూసే మేము బిజినెస్ స్టార్ట్ చేసాము, మనీ ఎర్న్ చేస్తున్నామని చాలా మంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ రోజు నేను ఎవరైతే మా దగ్గర డబ్బులు లేదు కానీ మేము ఏదో ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంది, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకోగలుగుతాము, మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, దానిని అధిగమించడానికి మేము హార్డ్ వర్క్ చేయగలుగుతాము అనే వాళ్ళకు ఈ రోజు నేను బెస్ట్ 5 టిప్స్ చెప్పబోతున్నానండి. అవేంటో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఫస్ట్ వన్, ఎవరైతే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏదో ఒక బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా 2025 సంవత్సరంలో ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే యూట్యూబ్ ప్లాట్ఫామేనండి. నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఇందులో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రతి ఒక్కరు, బిజినెస్ మ్యాన్లు, హోమ్ మేకర్స్ అందరూ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్ లేకొచ్చి వేలల్లో నుంచి లక్షల్లో ఎర్న్ చేస్తున్నారు. నిజంగా ఎన్ని ఉద్యోగాలు కావాలనో అంతకంటే లక్షల మంది ఈ రోజు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మనీ ఎర్న్ చేసుకుంటున్నారు. వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళకు బాగా చదువు ఉంటుంది కాబట్టే వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు. లేకుంటే మాకు ఒకవేళ సక్సెస్ రాకపోతే మేము యూట్యూబ్ లోకి వచ్చినాక మాకు అవమానం కదా, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో ఇలా అనుకుంటూ మీ లైఫ్ ను, మీ ఫ్యామిలీని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారండి. ఒకవేళ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా వన్స్ మీరు సక్సెస్ అయితే అందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా గాని సక్సెస్ వచ్చే వరకు మనల్ని నిలకడలేని వ్యక్తులుగా, మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తామా అని ఇలా మన వాళ్ళే చూస్తుంటారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఎక్కడో సొసైటీ కథ పక్కన పెట్టేస్తే మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక దారిలో వెళ్లేటప్పుడు ఒక 5 విషయాలను మనము ఖచ్చితంగా మనం అస్సలు లెక్కలేకే పెట్టుకోకుండా ఉండాలండి. ఫస్ట్, కొంతమంది వ్యక్తులు మన ఇరుగు పొరుగు కంటే ఫస్ట్ మన ఇంట్లోనే మనం పారేసేంత చెత్త ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నా ఇగ్నోర్ చేయండి, నథింగ్, పట్టించుకోవద్దండి అస్సలు. మన పనేంటో దానిపైన సిన్సియర్ గా వర్క్ చేయడం నేర్చుకోండి. రాళ్ళు వస్తాయి, రాళ్ళు బాగానే గుచ్చుకుంటా ఉంటాయి నడిచేటప్పుడు. కొద్ది రోజులు నడిచాక కాళ్ళు కూడా, మన కాళ్ళు ఫస్ట్ సెన్సిటివ్ ఉన్న తర్వాత అలవాటు పడిపోతాం. అలాగే రాళ్ళు దాటుకున్నాక కంపలు వస్తాయి. కంపలను మాత్రం మనము తొక్కుకుంటా పోలేము, ఎందుకంటే అవి గుచ్చుకుంటాయి కాబట్టి ఏరి పారేయాల్సింది వస్తుంది. అవన్నీ ఏరుకుంటూ మనం ఒక దారిలోకి, మెయిన్ రోడ్లోకి వెళ్ళామంటే నాలుగోది అంటే కుక్కలు ఉంటాయి. ఈ కుక్కలు మరుగుతూనే ఉంటాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఏం చేసినా అన్న తప్పే, అన్న తప్పే, ఇలా ఉంటుందండి సొసైటీలో చాలా విషయాల పట్ల. నిజానికి మంచిని ఎవరు కూడా ఈ రోజు ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా 90% తక్కువే. మీరు సోషల్ మీడియాలో కూడా చూసినట్టయితే నెగిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, నెగిటివ్ గా మాట్లాడినా, నెగిటివ్ గా ఏదన్నా చేసినా ఫుల్ హైలైట్ చేసేసి వాళ్ళు ఏదో సాధించినట్టు మాట్లాడుకుంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. బట్ అలాగే 5వ విషయం, ఈ 4 కేటగిరీలు కూడా నువ్వు సక్సెస్ అయ్యి సాధించినావంటే వీళ్ళంతా అన్ని రకాల వాళ్ళు కూడా మన చుట్టూనే మనం ఏదో గ్రేట్, మనకు ఎక్కువ టాలెంట్ ఉంది, మనం తోపులము తురుములమని వాళ్ళే మళ్ళీ అంటూ ఉంటారు. కాబట్టి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ఏవి పట్టించుకోకుండా 0 ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళైనా, మీరు ఎలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంకా వేరే థింగ్స్ గురించి ఆలోచించి స్టార్ట్ చేయకుండా ఉండద్దండి. ఫస్ట్ మీకు మీ తల్లిదండ్రులు లేదంటే మీ హస్బెండ్ వీళ్ళు మాత్రమే కన్విన్స్ అయ్యి ఓకే అంటే మీరు వెంటనే స్టార్ట్ చేసేసుకోండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పా, ఇప్పుడు యూట్యూబ్ కి ఎంత డిమాండ్ ఉందో ఎడిటింగ్ చేయడానికి, థంబ్నెయిల్స్ చేయడానికి అంతే డిమాండ్ ఉందండి. ఇది నేర్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. 10th క్లాస్ చదివిన వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే చదువు రాని వాళ్ళము ఎలాగండి అనుకుంటున్నారా? థర్డ్ వన్ వచ్చి
పిడకలు చేయడము, ధూప్ స్టిక్స్ చేయడము బాగా గిరాకీ ఉందండి ఈ రోజుల్లో. ప్రజెంట్ రోజుల్లో ఏదైనా పూజలున్నా, పునస్కారాలున్నా, ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా హోమం చేయాలన్నా ఈ రోజు ఆవు పిడకలు, స్వచ్ఛమైన దేశీ ఆవు పిడకలను బాగా లైక్ చేస్తున్నారు. మీ చుట్టుపక్కల ఏరియాలో మీరు పల్లెటూరులో ఉన్నా కూడా మీకు చదువుతో సంబంధం లేకుండానే మీరు పిడకలు తయారు చేసి, అలాగే మీరు ధూప్ స్టిక్స్ తయారు చేసి, దీనికి జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు ఒకవేళ మీరు కొనుక్కోవాల్సింది వచ్చింది అనుకోండి, మంచి దేశీ ఆవు పేడ కొనుక్కోవాలన్నా కూడా మీకు 100 రూపాయలు కొనుక్కుంటే మీరు దాని నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవచ్చండి. కాబట్టి అది ఎలా చేసుకోవాలి, దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలని మీరు అనుకుంటున్నట్టయితే దాని గురించి నేను ఒక పూర్తి వీడియో చేశాను. నేనే స్వయంగా ధూప్ స్టిక్స్ తయారు చేశానండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. అలాగే 4th వన్ వచ్చేసరికి ఆన్లైన్ టీచింగ్ క్లాసెస్ అండి. ఆన్లైన్ టీచింగ్ క్లాసెస్ కు చాలా బాగా డిమాండ్ ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే LKG పిల్లల నుంచి కూడా ట్యూషన్ పెట్టిస్తున్నారు ఆన్లైన్ లో రకరకాలుగా. ట్యూషన్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే కాదండి, రకరకాల సబ్జెక్టుల పరంగా కూడా ఈ రోజుల్లో పిల్లలకి చెప్పిస్తున్నారు. అది యోగా క్లాసెస్ అయి ఉండొచ్చు, ధ్యానం క్లాసెస్ అయి ఉండొచ్చు, టీచింగ్ అయి ఉండొచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ అయి ఉండొచ్చు, తెలుగు, ఇలా అన్ని రకాల దానిల పైన, మ్యూజిక్ క్లాసెస్, ఇలా అన్ని రకాల పైన కూడా మీకు దేనిపైన పట్టున్న ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పి మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. దీనికి కూడా మనకు ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ అనేది తప్పకుండా ఉన్నాయండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేది. కాబట్టి ఏం ఇబ్బందే లేకుండా మీరు ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పుకోవచ్చు, మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. అలాగే దానికి కస్టమర్స్ కూడా మీకు ఎలా వస్తారండి అని మీరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, కస్టమర్స్ కూడా మీరు ఆన్లైన్ లోనే ప్రమోషన్స్, ఇప్పుడు ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాలో ఇలా కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ చెప్పబడును అనేసి మీ నెంబర్ ఇచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. వెబ్సైట్లలో కూడా చాలా మంది ఎంప్లాయర్స్ ఉంటారు, అప్రోచ్ చేయవచ్చు. స్కూళ్ళ దగ్గర చాలా మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా మీరు ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పొచ్చండి. అలాగే 5th వన్ వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ అండి. మీరు రూపాయి పెట్టుబడి లేకుండా మీకు కొంచెము కేపబిలిటీ, అదే నేను అనేది ఏదైనా కానీ సమర్థవంతంగా ఒక పని చేయడం వచ్చిండాలి అంటే దీనికి చదువుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు. మీరు ఈ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళు ఒక పెళ్లి చేసినా కూడా 10 లక్షల నుంచి 25 లక్షలు 30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారండి. అన్నిటికీ అక్కడ కళ్యాణ మండపానికి, అక్కడ డిజైన్ చేయించడానికి, ఫుడ్ క్యాటరింగ్ కి, ఇలా అన్ని రకాలుగా 10 లక్షలు, తక్కువ అంటే 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వాటిని ఈవెంట్ ను మీరు మొత్తము కూడా మెయింటెనెన్స్ చేయడానికి మీకు కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి. అవి ఏమేం కావాలి అనేది కూడా మీరు తెలుసుకొని దానికి తగ్గట్టు మీరు మౌల్డ్ అయ్యి మీరు గనక ఈవెంట్ మెయింటెనెన్స్ చేయగలిగారంటే ఈ రోజుల్లో ఈజీగా రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు ఒక్క ఈవెంట్ చేసుకున్నా కూడా 2 లక్షల రూపాయల ఆదాయం సంపాదించుకునే అంత స్కోప్ ఉన్న బిజినెస్ ఐడియానండి ఇది. జీరో ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మనం కనీసం ఏ పని స్టార్ట్ చేయాలన్నా ముందు మనం మాట్లాడుకుంటానే మనకు 1 lakh 2 lakhs అడ్వాన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఈజీగా ఈవెంట్ మేనేజ్మెంట్ చేయగలుగుతాము, మాకు ఆ స్కిల్స్ ఉన్నాయి, కొంచెము తెలివిగా అన్ని శోధించి మన ఊర్లో ఏవేవి అందుబాటులో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి అందుబాటులో మనకు దొరుకుతాయి, ఇవన్నీ తెలుసుకొని ఖర్చులంతా బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఒప్పుకున్నామంటే అంతా కూడా ఒకటేసారి ఒప్పందం ఉంటుందండి. దాంట్లో మీకు మంచిగా మీరు చేయగలిగారంటే, ఒక్క ఈవెంట్ పర్ఫెక్ట్ గా చేయగలిగారు అంటే ఆ ఒక్క ఈవెంట్ కు వచ్చిన వాళ్ళలోనే మీకు కనీసం ఒక 4-5 కస్టమర్లు అనేది తయారవుతారు. ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. ఇలా మీరు ఎవరైనా ఏదైనా సాధించాలి, మేము ఆర్థిక ఇబ్బందుల నుంచి గడ్డన పడాలి, మేము మా ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఐడియాస్ ఉపయోగపడతాయండి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీలో ఏ ఒక్కరికి ఏ ఐడియా ఉపయోగపడినా చాలండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే ఇలాంటి బోలెడ్ అండ్ ఐడియాస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్టయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.